హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈ రోజు మన జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మనకు ఆ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన కంపెనీ నేమ్ వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అండి. అద్భుతమైన అవకాశం ఎందుకన్నాను దానికి ఈ వీడియోలో మీకు చాలా రకాల రీజన్స్ ఉంటాయండి. సో ఈ ఆపర్చునిటీ మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్న పర్సన్ వచ్చేసి మిస్టర్ అశోక్ కులేరి గారు అండి, ద గ్రేట్ పర్సనాలిటీ. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించిన కోరిక ఉంటుంది కానీ అవకాశం ఉండదు. ఎట్ ద సేమ్ టైం అదే వ్యక్తికి అవకాశాన్ని కల్పిస్తూ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తూ తన హెల్త్కి కూడా మనం యూజ్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం వెల్త్కి కూడా మనం సపోర్ట్ చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి మై రీఛార్జ్ అనే కంపెనీని 2010 సెప్టెంబర్లో, అంటే సరిగ్గా 14 సంవత్సరాల క్రితం అండి, 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రీసెంట్గా 15th ఇయర్లో కడుగుపెట్టడం జరిగింది. రాజస్థాన్ జైపూర్లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ప్యూర్లీ అవర్ ఇండియన్ కంపెనీ, ఓకేనా. ప్యూర్లీ లీగల్ కంపెనీ అండి. యాన్యువల్ వచ్చేసి 600 కోట్లకు పైగా టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి సంబంధించి టోటల్గా మన ఇండియా వైడ్గా 2700 ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఉన్నాయండి, ఈ మధ్యకాలంలో పెరిగాయి. అండ్ ఇందులో హైలైట్ ఏంటి అంటే ఈ బిజినెస్లో ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీంట్లో 60% ఉమెన్స్ ఉన్నారండి. అండ్ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకపోయినా సరే ఇందులో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రతి దానికి సంబంధించి ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి, ఓకేనా. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్స్. అయితే ఈ మై రీఛార్జ్ కంపెనీ అద్భుతమైన ఆపర్చునిటీ ఎందుకని చెప్పానంటే మనందరికీ డబ్బు సంపాదించాలని కోరుకున్నప్పటికీ కూడా అవకాశం ఉండదు. ఇక్కడ అవకాశం మాత్రమే ఇవ్వకుండా మన లైఫ్లో మనకు కావాల్సిన సక్సెస్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేంటి సార్, డబ్బు సంపాదిస్తే సక్సెసే కదా, మళ్ళీ కొత్తగా సక్సెస్ని వీళ్ళు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అనుకుంటారండి. నిజంగా డబ్బు మాత్రమే సంపాదించడం వల్ల సక్సెస్ రాదండి. కావాలంటే మీకు మీరు ఆలోచించుకోండి. మీకు ఒక వ్యక్తి వచ్చేసి ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చేసి మిమ్మల్ని ఒక ఇంట్లో బంధించినప్పుడు 100 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్న ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, మరి మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే కాదు. డబ్బు మాత్రమే కాదండి, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ఆ డబ్బుని ప్రాపర్గా ఎంజాయ్ చేయడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళ దగ్గర టైం ఉండాలి. అలా టైం ఉన్నప్పుడు ఆ మనిషి కొంతవరకు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మనీ ప్లస్ టైం రెండు ఉన్నంత మాత్రాన ఫ్యూచర్లో ముందుకెళ్తామంటే లేదండి. కూర్చొని తింటే కొండలైనా కలుగుతాయని చెప్పేసి అంటారు, తెలుగు సామెత ఉంటుంది. సో మరి ఏం కావాలి మనకంటే మనీ ప్లస్ టైంతో పాటు ఒక ఇన్కమ్ సెక్యూరిటీ కావాలి. ఈరోజు మనం కష్టపడుతున్నాం, వర్క్ చేస్తున్నాం, ఇన్కమ్ వస్తుంది, దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటామండి. అలా కాకుండా మనం ఇంట్లో కూర్చున్నా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ కావాలి, దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. మన నిజంగా అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందా అంటే 100% ఉందండి. ఈరోజు మనం చూస్తున్న ప్రతి రిచెస్ట్ పర్సన్ అందరూ కూడా ఎవరు అంటే ప్యాసివ్ ఇన్కమ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళండి ఈరోజు మార్కెట్లో వచ్చేసి. అండ్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి. వీటితో పాటుగా ఎవరి దగ్గర అయితే రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ ఉంటుందో, అంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ సంబంధించి వాళ్ళకంటూ గౌరవ మర్యాదలు ఎక్కడైతే దొరుకుతాయో వాళ్ళని మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పడం జరుగుతుంది. నిజంగా మీరు కూడా ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీని కనుక వినియోగించుకున్నట్లయితే మీ లైఫ్లో సక్సెస్ దొరుకుతుందండి. డబ్బులు దొరకడమే కాదు, ఒక మంచి రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్తో పాటు ఒక ఇన్కమ్ సెక్యూరిటీ కూడా మీ తర్వాత జనరేషన్కి సరిపోయేంత సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. సో ఉండడమే కాదండి, మనకంటే ముందు ఆల్రెడీ ఈ అవకాశం గురించి తెలుసుకొని వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సక్సెస్ని వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వందల్లో వేలలో కాదు, లక్షల్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద వచ్చేసి కంపెనీ 14 ఇయర్స్గా నార్త్ ఇండియాలో చాలా మందిని సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చిందండి. సౌత్ ఇండియాకి రీసెంట్గా రావడం జరిగింది. సో మనమే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళందరూ కూడా మీకు లాట్ ఆఫ్ ఏరియాస్ నుంచి వచ్చేసి అహ్మదాబాద్ కావచ్చు, అగర్తల కావచ్చు, గౌహతి కావచ్చు, కోల్కతా కావచ్చు, న్యూఢిల్లీ కావచ్చు, పాట్నా, గాంధీనగర్, చండీగఢ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏరియాస్ నుంచి ఉన్నారండి. ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ దో స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. మీకు ఇందాక చెప్పాను కదండి, 60% ఉమెన్సే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవకాశం వినియోగించుకొని మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీలో కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా ఎవరైనా సరే ఉమెన్స్ కనుక ఉన్నట్లయితే యువర్ ద లక్కీ పర్సన్ అండి. ఎందుకంటే మీకు ఇప్పటివరకు సంపాదించాలన్న కోరిక ఆలోచన ఉన్నప్పటికీ కూడా మీకున్న బాధ్యతల కారణంగా మీరు బయటికి వెళ్ళలేకపోవచ్చు, సంపాదించలేకపోవచ్చు. బట్ ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవకాశం వినియోగించుకుంటే మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా కూడా మీరు సంపాదించుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. సో కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వినండి. మీరే కదండి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా విన్నట్లయితే, ఈ అవకాశం గురించి క్లియర్గా కనుక మీరు తెలుసుకున్నట్లయితే, చెప్పాను కదా మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, పై ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి పెట్టుబడి లేదండి. రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, మనం చేస్తున్న పనిని ఎలాంటి డిస్టర్బెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రస్తుతం మనం చేస్తున్న పని ద్వారా ఎంతైతే సంపాదిస్తున్నామో అంతకు 10 రెట్లు కూడా సంపాదించే ఒక గొప్ప అవకాశం ఈ కంపెనీలో ఉంది.
అదేంటో తెలియాలి అంటే చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా క్లియర్గా వినే ప్రయత్నం మీరు చేయండి. ఓకేనా? డన్ అండి. అంతా బాగుంది. మాలాంటి వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారని చెప్తున్నారు, పెట్టుబడి లేదంటున్నారు, ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఇంతకీ కంపెనీ ఏంటి? మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు చేసే పని ఏంటి? ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న అవకాశం వినియోగించుకొని మనం చేయాల్సిన వర్క్ ఏంటి అనే విషయాన్ని ఫటాఫట్ చూద్దామండి. మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. మీకు తెలిసే ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా కంపెనీలో తయారైన ఒక వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటామండి. ఇప్పుడు రెగ్యులర్గా మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ మనం తీసుకుంటున్నాం. ఒక వస్తువు కంపెనీలో తయారైనాక C&F ఏజెంట్స్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, హోల్సేలర్ అని, రిటైలర్ అని చాలా మంది చేతులు మారుతూ టీవీలో పేపర్లో యాడ్ వస్తూ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 40 రూపాయలకు తయారై వస్తూ మనకు ఇంకొక 60 రూపాయలు యాడ్ చేసి MRP రూపంలో 100 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. యావరేజ్గా ఇదే కాన్సెప్ట్తో ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్ని ఉంటాయండి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే తయారైన ఒక వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. మరి ఆ ప్రొడక్ట్ ఎలా పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి, ఎలా 10 మందికి తెలియాలి అంటే ఎవరైతే ఆ ప్రొడక్ట్ని వాడుతున్న కస్టమర్ ఉన్నారో వాళ్ళే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్. సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు చేసే పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళు చేస్తారండి. ఈ పబ్లిసిటీ అనేది సోలోగా కాకుండా టీం వర్క్ ద్వారా సోలోగా కాకుండా టీం వర్క్ చేసుకొని ప్రమోషన్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటాను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ. చెప్పాను కదా, ఎవరు ఎంత కష్టపడ్డా డబ్బుల గురించి, కానీ ఒక అవకాశం లేనప్పుడు ఎవరు ఏం చేయలేం కదా. ఇక్కడ మనకున్న అవకాశం ఏంటి అంటే మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఒక కస్టమర్గా ఉంటూ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని మనం ఉపయోగించుకుంటూ కంపెనీని మనం ప్రమోట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ పాయింట్ వినగానే మనందరికి ఒక ఆలోచన వస్తుంది, సార్ ఇలాంటివి ఎక్కడో విన్నామండి, చేసామండి, చూసామండి అంటారు కదా. సో సింపుల్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గవర్నమెంట్ గుర్తించింది, దీనికి ఒక లీగలైజేషన్ తీసుకొచ్చింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతుంది, చాలా సపోర్ట్ కూడా గవర్నమెంట్స్ చేస్తున్నాయండి. ఆ క్రమంలో చాలా రకాల కంపెనీస్ వస్తున్నా కూడా ఏ కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ ప్లాన్ ఆ కంపెనీకి ఉంటుంది. సో నేను మీకు ప్రామిస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి బెస్ట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరేమో అని ఒక ఆలోచన నాకు ఉందండి. ఈవెన్ ఇప్పటివరకు ఉన్న కంపారిజన్ కూడా అలా ఉంది. సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇలాంటి ప్లాట్ఫామ్లో కనుక కొంత అనుభవం ఉన్నట్లయితే, నేను కూడా ఒక 14 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తినండి. ఈ కంపెనీ ఇంత దృఢంగా చెప్పడానికి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో తెలియాలి. కాబట్టి మనం ఎక్కడ కూడా చెప్పాను కదా, స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం మీరు చేయండి. ఇకపోతే మై రీఛార్జ్ కంపెనీలో మనకు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అని చూసినట్లయితే ఇక్కడ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయండి. సో ప్రొడక్ట్ క్వాలిటీ బాగున్నప్పుడు కూడా కేవలం ఒకే కేటగిరీ ప్రొడక్ట్స్ వల్ల అందరికి యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మై రీఛార్జ్లో ఉన్న అద్భుతం ఏంటి అంటే 5 కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయండి. పొద్దున్నే లేచి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే ఇంట్లోకి అవసరమయ్యే కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, సర్ఫ్ కావచ్చు, ఇంకా చూసుకున్నట్లయితే కారం, పసుపు, మసాలా, ఇంట్లో యూజ్ చేసే ఫ్లాస్క్ కావచ్చు, టీ పొడి, కాఫీ పొడి, హెయిర్ కలర్ షాంపూస్, హెర్బల్ షాంపూస్, బాడీ వాషెస్ అండ్ సోప్స్ కావచ్చు, ఫేషియల్ కిట్స్ కావచ్చు, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, ఫేషియల్ కిట్స్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఫుడ్ క్రీమ్ కానీ, లిప్ బామ్ అని, బాడీ డియోడ్రెంట్స్, బాడీ పాకెట్స్ స్ప్రేస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, లేడీస్కి ఉపయోగపడే శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, హ్యాండ్ వాషెస్ ఉన్నాయి, అండ్ అగరబత్తులు, పెయిన్ రిలీఫ్ బామ్ అంటే జెండు బామ్ లాంటి పెయిన్ రిలీఫ్ బామ్ అనేవి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ రెగ్యులర్ డైలీ లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కామన్ మ్యాన్కి అవసరమయ్యే విధంగా వీళ్ళ దగ్గర కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అగ్రికల్చర్ సంబంధించి క్రాప్ బూన్ అని, క్రాప్ బూస్టర్, కవచ్, ప్లాంట్ ప్రమోటర్ అని 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి హెల్త్ కేర్ నేను నెగ్లెక్ట్ చేయలేదండి. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. పర్సనల్ కూడా వాడుతున్నాను కాబట్టి ఇంకా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. డైలీ దాదాపు 5,000 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఏవైతే ఆయుర్వేదిక్ ఫార్ములాస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వీళ్ళు న్యాచురల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారండి. అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ప్రొడక్ట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మాంగోల్ అనే న్యూట్రిషన్ జ్యూస్ కావచ్చండి. అంతేకాకుండా నరాల బలవుతున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకు శిలాజిత్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరగాలనుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ కథ కావచ్చు, హనీ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, అండ్ చవన్ ప్రాష్ కావచ్చు, వెజ్జీ జ్యూస్ కావచ్చు. వీటితో పాటుగా థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి వెల్ థైరాయిడ్ టాబ్లెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ లేడీస్లో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ప్రెగ్నెన్సీ ఇబ్బందులు పడే వాళ్ళకు సిస్టోకేర్ లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి.
జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి గ్లూకోజ్మైన్ టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ విటమిన్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడే వాళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. అలానే చెప్పుకుంటూ పోయినట్లయితే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే స్కిన్ ప్రాబ్లం కానీ, హెయిర్ లాస్ ప్రాబ్లం కానీ, ఇంకా సో మెనీ రీజన్స్తో ఒక 70+ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, స్పాండిలైసిస్ ఇష్యూస్ కానీ, ఇలా ప్రతి వ్యక్తికి కూడా ఈ కంపెనీ వాళ్ళ దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్. అంటే ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడే బదులు ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అంటే మంచి న్యూట్రిషన్స్, అన్ని రకాల విటమిన్స్ దొరికే ప్రోటీన్ పౌడర్స్ అని ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఫుడ్లో తీసుకోవాలి, కానీ దొరకవు. బట్ బయట మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, మనం రెగ్యులర్గా యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో బయట కొంతమంది సజెస్ట్ చేసినవి, అవి క్వాలిటీ కాదా చాలా మంది తెలియదండి. బట్ ఇక్కడ వీళ్ళు మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, లేకపోతే ఈ రిమైనింగ్ ట్యాబ్లెట్స్, క్యాప్సిల్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు వచ్చేసి ప్యూర్లీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. FSI దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22000 వరకు అన్ని రకాల సర్టిఫికేషన్స్తో ఉన్నాయి. ఇవన్నీ తయారు చేయడానికి, ఇవన్నీ మార్కెట్లోకి తీసుకురావడానికి MD యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, అశోక్ కులర్ గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆయన స్టేట్ అవే పాయింట్ ఒకటే చెప్తున్నారండి. మనకు అవసరమైన వస్తువులు ఒకప్పటిలాగా క్వాలిటీ ప్రోడక్ట్ రాకపోగా ఈ రోజుల్లో ప్రతి ప్రోడక్ట్ ఏం చేస్తున్నారు? కెమికలైజ్ చేసేసి అమ్మేస్తున్నారు. ఈ కెమికలైజ్డ్ ప్రొడక్ట్ మనం వాడడం ద్వారా చిన్న ఏజ్లోనే క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, బ్లడ్ షుగర్, స్కిన్ ప్రాబ్లం లాంటి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అంటే రెగ్యులర్గా మనం చూస్తున్నాం, టీవీలో, పేపర్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసే రైడింగ్లో అల్లంలో కూడా కెమికల్స్ వాడుతున్నారండి. మనం తినే అల్లంలో కావచ్చు, ఇంకా ప్రతి దాంట్లో కూడా ఊహించలేని విధంగా ప్రతి ప్రోడక్ట్ లాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. MD గారు కూడా ఏమంటున్నారంటే, మావన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. సో A to Z కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే, ఇవే ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్న 130 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో, మీరు బయటికి వెళ్ళి కిరాణ్ షాప్లో కానీ, స్టోర్లో కానీ తీసుకునే బదులు మై రీఛార్జ్ కంపెనీలో ఒక యాప్ ఉంటుంది, మై రీఛార్జ్ సింబా యాప్ ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులు మా దగ్గర కొనుక్కోండి. జస్ట్ మీరు మీ షాప్ని మార్చండి, మీ జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇస్తా అని చెప్పి కంపెనీ చెప్తారు. ప్రతి కంపెనీలో కూడా ఇలానే చెప్తారు సార్ అని చెప్పి అనే వాళ్ళు మళ్ళీ ఉంటారండి. వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే, ఈ రోజు మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ కానీ, చాలా రకాల ప్రొడక్ట్స్ కానీ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రతిరోజు నేను ఏ వ్యక్తి దగ్గరికి కలుద్దాం, మాట్లాడదాం వెళ్ళినా సార్ నేను అది చేశాను, ఇది చూశాను, అక్కడ చేశాను, అక్కడ వదిలేశాను అని చెప్పి చెప్తున్నారు కదా. ఎవరైనా మై రీఛార్జ్ కంపెనీ గురించి విన్నారు అంటే ఇది సూపర్ అంటారు. చేస్తున్న వాళ్ళు 100% ఇది లైఫ్ టైం కంపెనీ సార్, మేము ఇక్కడ మా లైఫ్ చేంజ్ చేసుకుంటామంటారు. సో అదే విషయం మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మార్కెట్లో ఎన్నో రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా మై రీఛార్జ్ అనే కంపెనీ ఎందుకు ద బెస్ట్ అని చెప్తున్నాను అంటే, ఇక్కడ ఈ కంపెనీలో మనం షాప్ని మార్చుకోవడం ద్వారా, మన రెగ్యులర్గా అవసరమైన వస్తువులు కేవలం కొనుక్కోవడం ద్వారా కూడా నాన్ వర్కింగ్ బేసిస్లో, మీరు ఎవరికి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మై రీఛార్జ్ కంపెనీ గురించి ఇలా ఉందని చెప్పేసి ఇల్లు తిరిగి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మన అవసరం కోసం మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కోవడం ద్వారా కూడా, షాపింగ్ చేయడం ద్వారా లైఫ్ టైం 4 రకాలుగా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంది. 4 types ఆఫ్ లైఫ్ టైం సేవింగ్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి. అయితే సెకండ్ టైం వచ్చేసి ఏంటి, ఈ బెనిఫిట్స్ మనకు నచ్చి ప్రమోషన్ కనుక మనం చేసుకోగలిగితే, వర్క్ చేసుకోగలిగితే, అప్పుడు ఎప్పుడు ఫ్రీ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఆ బెనిఫిట్స్ మనం ప్రమోట్ చేయడం ద్వారా 7 types ఆఫ్ లైఫ్ టైం ఎర్నింగ్ బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి. పని చేయకపోయినా డబ్బులు వస్తాయి అంటే అదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా చెప్పండి అంటారు తప్ప వద్దు అని చెప్పరండి. ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో కేవలం మీరు షాపింగ్ చేయడం ద్వారా మీకు లైఫ్ టైం 4 రకాలుగా డబ్బులు ఆదా అవుతాయండి. అవేంటో చెప్పిన తర్వాత వర్క్ చేయడం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందండి. అదేంటో కూడా మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ వన్, మీరు ఇక్కడ కేవలం షాపింగ్ చేయడం ద్వారా మై రీఛార్జ్ కంపెనీలో మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ద్వారా క్వాలిటీ వస్తువు దొరుకుతూ ప్రతి ప్రోడక్ట్ మీద 30% వరకు, అప్ టు 30% డిస్కౌంట్ దొరుకుతుంది. ప్రతి దగ్గర దొరికేదే కదా సార్ అంటే సింపుల్ అండి. ప్రతి కంపెనీలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తుంది కానీ రేట్లు మాత్రం రీజనబుల్గా ఇవ్వదండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. మన దగ్గర 100 రూపాయలకు బయట మార్కెట్ దొరికే వస్తువు వాళ్ళ దగ్గర 150 రూపాయలు, 180 రూపాయలు, 200 రూపాయలు దొరుకుతుంది. దాంట్లో డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు బయట మార్కెట్ దొరికే ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. కావాలంటే మీరే చూడండి, ఒక టూత్ పేస్ట్ తీసుకుందామండి. ఒక 100 గ్రాముల టూత్ పేస్ట్ తీసుకున్నట్లయితే, కోల్గేటో, పెప్సోడెంటో మీ ఇంట్లో ఉన్న పేస్ట్ మీరు చూడండి, ఖచ్చితంగా 70 రూపాయల నుంచి 95 రూపాయల మధ్యన ప్రైస్ ఉంటుంది ఒక 100 గ్రాముల పేస్ట్. మన దగ్గర దొరికే పేస్ట్ కూడా MRP 75 రూపీస్లో దొరుకుతుంది. కోల్గేట్, పెప్సోడెంట్ నేను చూసానండి ఆల్రెడీ 85 రూపీస్, 93 రూపీస్ కూడా ఉన్నాయి. మన దగ్గర 100 గ్రామ్స్ దొరుకుతుంది, 75 రూపీస్లో దొరుకుతుంది. అండ్ హెయిర్ ఆయిల్ అండి, చాలా మందికి ఉన్న ప్రాబ్లంలో హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది మేజర్ ప్రాబ్లం.
ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం కోసం చాలా మంది బ్రింగరాజ్ ఆయిల్ వాడుతున్నారు. సేమ్ ఇదే కలర్ లో ఉండే ఒక కంపెనీ వాళ్ళు, అంటే బాటిల్ వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళు అండి టీవీలో పేపర్లు యాడ్లు ఇస్తూ కోట్లు ఖర్చు పెట్టి 100 ml బాటిల్ ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి 420 రూపాయలకు అమ్ముతున్నారు. బట్ వీళ్ళకి మధ్యవర్తులు ఎవరు లేరు. కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి అదే క్వాంటిటీ బాటిల్ వచ్చేసి మనకు 250 రూపాయలు దొరుకుతుంది. ఓకేనా? ఇవే కాదండి, సోప్స్ కూడా 12 రూపాయల దగ్గర నుంచి కూడా వాడుకునే విధంగా సోప్స్ ఉన్నాయి. ఈ కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదైనా ఉంది అంటే ప్రోడక్ట్స్ వచ్చేసి రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉండడం. ఒక కామన్ మ్యాన్ కాదండి, ఒక పేదవాడు కూడా ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడుకునే విధంగా వీళ్ళు ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఉంటుందండి, బెటర్ క్వాలిటీ తోటి. ఇలా రీజనబుల్ ఉన్న అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్న వాటిలోనే మళ్ళీ మనకు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక కామన్ మ్యాన్ షాపింగ్ చేయడం ద్వారా బయటకు వెళ్ళి కొనుక్కుంటే 5,000 రూపాయల వస్తువులు 5,000 రూపాయలకే వస్తున్నాయి. క్వాలిటీ విషయం దేవుడు ఎరుకు. ఇక్కడ తీసుకోవడం ద్వారా బెటర్ క్వాలిటీ వస్తువులు వస్తూ 5,000 రూపాయల వస్తువులు మనకు యావరేజ్గా 20% డిస్కౌంట్ వేసుకున్నా నెలకు ఒక 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తామండి. 5,000లో 20% వేసుకున్నా మనకి ఎంత అవుతుందండి? 100% మనకు ఒక 1,000 రూపాయలు మిగులుతుంది. ప్రతి నెల 1,000 రూపాయలు మనకు బెటర్ క్వాలిటీ వస్తువులు తీసుకొని డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో ఉంది. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనకు మన భాషలో చెప్పాలంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా అనొచ్చు. మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ మనకు వచ్చేసి ఎంఆర్పి ఉంటుంది, అది నాకు తెలిసిందే. డిపి రేట్కి వస్తుంది ఏ వస్తువు తీసుకున్నా. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటామండి మనం తీసుకునే ప్రొడక్ట్ మీద వచ్చే బెనిఫిట్ని. ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రావడమే కాకుండా ఆ వస్తువు తయారవడం కోసం ఎంతైతే కాస్ట్ అయిందో, ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని బేస్ చేసుకుని కంపెనీ మనకు కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందండి, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుంది. అలా ఒక నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో, మనం షాపింగ్ చేసిన ప్రొడక్ట్స్ మీద ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో వాటిపైన కంపెనీ మళ్ళీ మనకి ఏం చేస్తుందండి 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాం. మనకు తెలిసిన షాప్లో చిన్నప్పటి నుంచి షాపింగ్ చేసామండి. ఎప్పుడైనా ఫిక్స్డ్ డిస్కౌంట్ ఉందా అంటే లేదు, బట్ క్యాష్ బ్యాక్ వచ్చిందంటే రాలేదు. బట్ ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మనం కంటిన్యూగా మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా, మనకు అవసరమైన వస్తువులు షాపింగ్ చేయడం ద్వారా ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. మీరు వింటుంది నిజమేనండి, ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయండి. దానికోసం మనం చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే మనం ఎవ్రీ మంత్ 2,500 నుంచి 5,000 రూపీస్ మధ్యలో కనుక మనం షాపింగ్ చేస్తే, మనం షాపింగ్ చేసిన ప్రొడక్ట్స్ వాల్యూ వచ్చేసి 1,250 బీవీ పాయింట్స్ కనుక ఉన్నట్లయితే మనకు వచ్చే 6 months మనం కంటిన్యూగా ఎంతైతే షాపింగ్ చేస్తామో 7th month సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా ఇస్తుంది. యావరేజ్ చేస్తుందండి. ప్రతి నెల మీరు 3,000 తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, 7 నెలల్లో మీకు 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. 4,000 తీసుకుంటూ వెళ్తే 4,000 ఫ్రీ వస్తాయి. 5,000 షాపింగ్ చేసుకుంటూ వెళ్తే 5,000 ఫ్రీగా వస్తాయి. చెప్తున్నాం కదా, ఒక కామన్ మ్యాన్కి అయితే 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యన ఖచ్చితంగా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. పైగా మై రీఛార్జ్ కంపెనీలో చాలా రకాల వస్తువులు ఉండడం అనేది ప్లస్ పాయింట్. చెప్పాను కదా, పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, ఇలా చెప్పుకుంటూ పోతే హ్యాండ్ వాష్తో సహా రెగ్యులర్ బేస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటామండి. మరి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు బయట ఎక్కడో తీసుకోవడం ఎందుకు, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారండి. పైగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఈ కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది కూడా పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి అలా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరైతే 6,000 బీవీ షాపింగ్ చేస్తారో, చెప్పాను కదా 1,250 బీవీ చేస్తే 6 months తర్వాత 7th month యావరేజ్ అమౌంట్ వస్తుంది కదా. 6,000 బీవీ ప్రొడక్ట్స్ ఎవరైతే షాపింగ్ చేస్తారో, ఇక్కడ అమౌంట్ ఇంతే అవ్వాలని రూల్ ఏం లేదండి, ఎంతైనా అవ్వచ్చు. 6,000 బీవీ మీరు షాపింగ్ చేస్తే కంపెనీ మిమ్మల్ని డైమండ్ క్లబ్ మెంబర్ అంటుందండి. 1,250 బీవీ షాపింగ్ చేసే వాళ్ళని స్పాట్ కన్జ్యూమర్ అంటుంది కంపెనీ వచ్చేసి. ఇక్కడ మనకు 6 monthsకి ఒకసారి 7th month యావరేజ్ ప్రొడక్ట్స్ వస్తే రెగ్యులర్గా మీరు ఎవ్రీ మంత్ 6,000 బీవీ షాపింగ్ చేసే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎంతైతే షాపింగ్ చేస్తారో ఆ బీవీ పాయింట్స్ మీద మీకు 15% క్యాష్ బ్యాక్ ఉంటుందండి. 6,000 బీవీలో 15% అంటే 900 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి 7,000 రూపీస్ ప్రొడక్ట్స్ 1 year కనుక మీరు కంటిన్యూ చేస్తే మీకు 14,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇక్కడ డైమండ్ క్లబ్ సంబంధించిన సెలబ్రేషన్ చేస్తుంటారండి. కంపెనీ ఎండి గారు, మేనేజ్మెంట్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చేసి 1 night 2 days ఒక 5-star హోటల్లో ఫ్రీ అకామిడేషన్ ఇస్తారండి కంపెనీ వాళ్ళు. ఈ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా మీకు కంపెనీకి సంబంధించిన బెస్ట్ ఆపర్చునిటీస్ కానీ, ట్రైనింగ్స్ కానీ అండ్ సర్టిఫికేషన్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం మేనేజ్మెంట్తో కూడా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుందండి. అది 6,000 బీవీ షాపింగ్ చేస్తే. మీ ఇష్టం, ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం మీరు 1,250 బీవీ పాయింట్స్ చేసినా ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి. లేదు ఇంట్లో కావాల్సిన అన్ని ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఒకే కేటగిరీ పీపుల్ ఉండారండి, అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి
ఆస్తిపరులు ఉంటారు, ఇంకా కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ అనేవి కామన్గా అవసరమయ్యే ప్రొడక్ట్స్. పైగా మనం బెటర్ క్వాలిటీ ఈరోజు మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటి వాళ్ళకు ఈ డైమండ్ క్లబ్ అనేది వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది మన ఇష్టం, ఏ కేటగిరీ తీసుకోవాలనుకున్నా కూడా ఫ్రీ ప్రొడక్ట్స్లో మనం షాపింగ్ చేసేసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చండి. ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. ఇప్పటి వరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఇలాంటి బెనిఫిట్ లేదండి. కేవలం మన దగ్గర మాత్రమే ఉంటాయి. ఏంటి డిజిటల్ యూజర్ బెనిఫిట్ అంటే మై రీఛార్జ్ కంపెనీ యాప్లో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉంటాయండి. అందులో డిటిహెచ్ రీఛార్జ్ ఉంటుంది, గ్యాస్ బిల్ బుక్ చేసుకోవచ్చు, కరెంట్ బిల్ బుక్ చేసుకోవచ్చు. ఇలా 10 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ మనం రెగ్యులర్గా ఫోన్పేలో, పేటిఎంలో వాడుతున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో ఇవ్వాల్సిన ఛార్జెస్ కంటే ఎక్కువ 1% ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి చేస్తున్నారండి. ఈ 1% ప్లాట్ఫామ్ ఛార్జెస్ వల్ల ఏమవుతుంది అంటే ₹300 రీఛార్జ్ చేసుకుంటే ₹303 పడుతుంది. ముందు ముందు 2% అవ్వచ్చు, 3% అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు అండి. పర్సంటేజ్ అనేది మనకు చెప్పలేము. ఏం చేస్తామంటే ఎలాగైతే మనం షాప్ని చేంజ్ చేసామో జస్ట్ ఒక యాప్ని మార్చుకోవడం ద్వారా ఇక్కడ ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడకుండా మనకే రిటర్న్ వచ్చేసి 2.5% కమిషన్ నుంచి మొదలు పెడితే ఒక్కో సర్వీస్కి ఒక్కో కమిషన్ ఉంటుందండి. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2.5% మనకు వస్తుందండి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మీద. ఒక ఇంట్లో 4 వ్యక్తులున్న టీవీ రీఛార్జ్ కలుపుకుంటే ₹300 బేసిక్ రీఛార్జ్ అయిపోయింది. ఈరోజు డేటా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలి. ₹2000 యావరేజ్ రీఛార్జ్ చేసుకున్నా బయట చేసుకుంటే ₹2020 అవుతుంది. అదే మై రీఛార్జ్ యాప్లో కనుక చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా పడే 1% మనకు వచ్చే 2.5, మొత్తంగా 3.5% వస్తుంది. ఒక ₹60 నుంచి ₹80 మధ్యన మనకు అమౌంట్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఒక కామన్ మ్యాన్కి కావాల్సింది సేవింగ్సేనండి. ఎవరైనా ఇప్పుడు రీసెంట్ కూడా ఒక ఆర్టికల్ చదివాను వచ్చేసి, అందులో ఏం చెప్తారు అంటే మనిషి సంపాదన 2 రకాలంటే ఒక కామన్ మ్యాన్కు, సాధారణ వ్యక్తికి. ఒకటి కష్టపడి వచ్చే సంపాదన ఒకటైతే, 2 సంపాదించిన దాంట్లో పోగేయడం కూడా, అంటే సేవ్ చేసుకోవడం కూడా అదొక ఇన్కమ్ కిందే కౌంటింగ్ అవుతుందని చెప్పడం జరిగింది. అలాంటి ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ కంపెనీ అనేది వండర్ఫుల్ ఆప్షన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకు? ఇక్కడ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి కేవలం మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోవడం ద్వారా ఇక్కడ మనకు వచ్చేసి ఏం జరుగుతుందండి, డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వాటితో పాటు వచ్చేసి డిజిటల్ సర్వీస్ పైన మనకి ఇన్స్టెంట్ కమిషన్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది, డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీ కూడా మనకుంది. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం కదా. ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చి ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తూ మనీ సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైతే మంత్లీ ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారో ప్రమోషన్ చేసేసుకొని వాళ్ళందరూ కూడా చేయాల్సిన ఒక పని వచ్చేసి ఏంటి అంటే మంత్లీ 600 BB పాయింట్స్ మాత్రం సెల్ఫ్గా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీలో ఉన్న రిక్వైర్మెంట్ అండి. అది కూడా జస్ట్ 600 BB. నేను ఎందుకు జస్ట్ 600 BB అని చెప్తున్నాను అంటే ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి డబ్బులు సేవ్ అవ్వడం కోసం మనం స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్లో మనం షాపింగ్ చేసినా కూడా, ఎవ్రీ మంత్ స్మార్ట్ కన్జ్యూమర్గా షాపింగ్ చేసినా కూడా 1250 BB పాయింట్స్ వస్తాయి మనకు. అలాంటి మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది ఎంత? కేవలం 600 BB మాత్రమే. అయితే మనలో ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా చూడలేదు, రీజనబుల్ రేట్లు ఇచ్చేసి ఇంత బెనిఫిట్స్ ఎక్కడ చూడలేదండి. నేను ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న దానికోసం మాత్రమే నేను 600 BB షాపింగ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను మినిమం ఎంత అమౌంట్తో షాపింగ్ చేయాల్సి వస్తుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చేసి ఏంటి అంటే మై రీఛార్జ్ కంపెనీలో మాంగోల్ అని ఒక న్యూట్రిషన్ డ్రింక్ ఉంటుందండి. వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది తీసుకోమని చెప్తాను. హెల్త్ బెనిఫిట్ అనగానే మన మెడిసిన్ అనుకోద్దండి, ఇది ఒక న్యూట్రిషన్ డ్రింక్ మాత్రమే. కోకుమని, ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద అని చెప్పి ఒక 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. దీన్ని మనం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతాయండి. బాడీకి వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు పార్కిన్సన్ అని చెప్పేసి, లేకపోతే అల్జీమర్ అని చెప్పేసి, అంటే మతిమరుపు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా చేతులు షివరింగ్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మెన్స్ట్రువల్ టైంలో, పీరియడ్స్ టైంలో లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ అవుతుంది, దాని నుంచి చాలా రిలీఫ్ ఇస్తుంది. దీనికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా వరకు ప్లస్ అవుతుంది. అంతేకాకుండా ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్లస్ అవుతుందండి. వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ప్లస్ అవుతుంది. ఇలా చాలా రకాల సమస్యల నుంచి మనకి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుందండి. ఇది తీసుకోవడం ద్వారా మనకు వచ్చేసి బిజినెస్కి ఉపయోగపడే 600 BB పాయింట్స్ కూడా వస్తాయి. సో ఎంఆర్పి చూసినట్లయితే ఎంత ఉండదండి, జస్ట్ ₹849 ఎంఆర్పి అండి. డిపి రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం ₹729 మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది. అంటే కరెక్ట్గా చెప్తే ఒక ₹729 కనుక మనం ఎఫర్ట్ చేయగలిగితే ఒక నెలలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే ఒక అవకాశాన్ని కూడా మనం తీసుకోవచ్చు.
ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చా సరే మీకు ఒక అవకాశం ఉంది. దానికోసం మీరు ప్రతి నెల ఒక 729 రూపాయలు మీరు ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అది దానికోసం ఫ్రీ ఏం కాదు. మీకు ఒక న్యూట్రిషన్ ప్రొడక్ట్ వస్తుందని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటే ఎవరైనా వద్దంటారంటే ఎవరు వద్దనరండి. ఎందుకు నేను ఈ పాయింట్ హైలైట్ చేయాల్సి వస్తుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రతి కంపెనీలో ఎవ్రీ మంత్ కొంత మొత్తం అమౌంట్ పెట్టేసి ప్రొడక్ట్స్ కొనుక్కోవాల్సిన అవసరం ప్రతి కంపెనీలో ఉంటుంది. ఏ కంపెనీలో చూసినా ఏమవుతుంది అంటే 1000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. 5000, 10,000, 20,000, 30,000 పెట్టి కొనుక్కోవాల్సిన కంపెనీస్ ఉన్నాయండి. చెప్పాను కదా, ప్రొడక్ట్ విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఒక కామన్ మ్యాన్కి అది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే క్వశ్చన్ మార్క్. అదే మై రీఛార్జ్లో కనుక తీసుకున్నట్లయితే 729 రూపాయలు అనే అమౌంట్ ఏదైతే ఉందో ఒక రోజు కూలీ పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఎఫర్ట్ చేయగలుగుతాడు. పైగా మై రీఛార్జ్ కంపెనీలో ఇంకో అద్భుతం ఏంటి అంటే ఇక్కడ కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే లేవండి, మాంగోల్ అనే ప్రొడక్ట్ మాత్రమే లేదు. ఈ కంపెనీలో మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే 128+ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ముందు రోజులు ఆ ప్రొడక్ట్స్ పెరుగుతూనే వెళ్తూనే ఉంటాయండి. ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన ఏవైనా పేస్ట్, సోపు, టీ పొడి, హెయిర్ ఆయిల్, షాంపూ, ఫేస్ వాష్, సర్ఫ్ ఇలాంటి బేసిక్ ఒక 6 నుంచి 7 రకాల వస్తువులు కొనుక్కున్నా మనకు ఒక 1,200 రూపాయలలోనే మనకు కావాల్సిన 600 బీబీ పాయింట్స్ మినిమం వచ్చేస్తాయండి. మాక్సిమం మీరు చెప్పట్లేదు, మీరు రెగ్యులర్గా అవసరమై మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకున్నా కూడా అన్ని రకాల వస్తువులు ఇక్కడ కొనుక్కున్నా డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చి ఖచ్చితంగా ఒక 1,500 నుంచి 2,000 బీబీ మినిమం అవుతుంది. మనకు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సింది ఎంతండి? జస్ట్ ఓన్లీ 600 బీబీ పాయింట్స్. సో మీరు ఏ వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారో, మీకు కావాల్సిన వస్తువులు ఏంటని చెప్పేసి మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కావచ్చు, లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేసుకొని మీరు డీటెయిల్స్ తెప్పించుకొని మీకు కావాల్సిన 600 బీవీ మీరు షాపింగ్ కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే మనం 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేస్తామో ఈ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్లోకి మనం ఎలిజిబిలిటీ తీసుకుంటాం. ఈ డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్లో మనం ప్రమోషన్ చేస్తూ, చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మనం ఈ కంపెనీని ప్రమోషన్ చేస్తూ, అది కూడా సోలోగా కాదండి, టీమ్ వర్క్ చేసుకుంటూ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్స్ శాలరీ వస్తుందండి, బట్ ఇక్కడ మాత్రం మనకు వచ్చేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. చెప్పాను కదా ఒక టీం వర్క్ చేసుకోవచ్చు అని, మీరు ఒకరి కాదు టీం తోటి వర్క్ చేసుకుని టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. సెకండ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. థర్డ్ లీడర్షిప్ రాయల్టీ బోనస్. తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు ఉంటాయి. ఓకేనా? ఇవి తీసుకోవడం కోసం మనం చేసే పని ఒకే ఒక్కటి, బాగుంది అని చెప్పడం. మన చిన్నప్పటి నుంచి బాగుందని చెప్పడమే అలవాటు అయిపోతుందండి మనకు తెలియకుండానే. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది, వాళ్ళు వేసుకున్న డ్రెస్ బాగుంది, ఇలా బాగుంది అని చెప్పడం ద్వారా మనం బాగుపడుతున్నామా లేక మనం పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారంటే వాళ్ళే బాగుపడుతున్నారు. మనకి ఎవరు పిలిచి మరి ఎవరు డబ్బులు ఇవ్వరండి. బట్ మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పినట్లయితే దీనికోసం ఎవరితో మనం పెట్టుబడి పెట్టించేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి మీకు కావాల్సిన వస్తువులు మీకోసం మీరే కొనుక్కున్న క్వాలిటీ వస్తువు దొరకడంతో పాటు డిస్కౌంట్ దొరుకుతుంది, మీకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వీటితో పాటుగా డిజిటల్ సర్వీస్ పైన ఇన్స్టెంట్ కమిషన్ దొరుకుతుందని చెప్పండి. ఇది మాత్రమే కాకుండా ఇదే కంపెనీని ఇవే బెనిఫిట్స్ని మీరు ప్రమోషన్ చేయడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పండి. నేను చెప్తున్నాను కదా, మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి కనుక చెప్తే 10 మంది పాజిటివ్ ఉంటారు, 6 మాత్రం ఇమీడియట్ గా మీతో జర్నీ స్టార్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. ఇక్కడ మనం చేయాల్సిన పని కూడా అదే. ఇలా మనం ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా, టీం వర్క్ పెంచుకోవడం ద్వారా ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది, ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారని చెప్పాను కదా, అవి ఏ విధంగా వస్తాయని చెప్పేసి 1 by 1 షార్ట్ కట్ లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది మనకు ఒక నెలలో 5 సార్లు వస్తుందండి. మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా, మై రీఛార్జ్ కంపెనీలో వచ్చే అమౌంట్ అంతా కూడా ఎలా వస్తుంది అంటే, మనం మై రీఛార్జ్ కంపెనీ ప్రమోట్ చేయడం ద్వారా ఎవరైతే ఈ కంపెనీలో షాపింగ్ చేస్తారో మన మీన్స్ మన ద్వారా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనం తీసుకొచ్చిన వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, టీం వర్క్ అని చెప్పాను కదా, అలా ఎంతమంది వచ్చినా సరే, ఎంత షాపింగ్ చేసినా సరే, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ కంపెనీ ఇస్తుంది కదా, ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మన ద్వారా మన టీంలో ఎంతైతే షాపింగ్ జరిగిందో, ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో, ఆ బీవీ పాయింట్స్ మన కంపెనీ 7వ తారీఖు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 12వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ ఏదైతుందో, 12వ తారీఖు వరకు షాపింగ్ ఏదైతుందో మన టీం ద్వారా, దాని మీద మన కంపెనీ క్యాలిక్యులేటెడ్గా 13వ తారీఖు మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుందండి. 18వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు 19వ తారీఖు పేమెంట్ ఇస్తుంది. 24th వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ 25th పేమెంట్ ఇస్తుంది. 31st వరకు మన అండర్లో ఎంతైతే షాపింగ్ జరిగిందో 25వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు కంపెనీ మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా కంపెనీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుందని కనుక మనం చూసినట్లయితే సింపుల్ అండి. మై రీఛార్జ్ కంపెనీ మీరు ఎంతమందికి అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసినా చాలండి, మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, ఇందులో ఇన్కమ్ సంపాదించాలంటే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ వచ్చే టైం వరకు 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేసి ఉండాలండి ఒక నెలలో వచ్చేసి. అలా మనం ఈ కంపెనీలో ఎంతమందికి డైరెక్ట్గా రిఫర్ చేస్తే వాళ్ళందరూ కూడా మనకు ఒక లెగ్ అవుతారండి.
ఇక్కడ మనం ఇద్దరిని రిఫర్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎలా ఉంటుందో మాట్లాడుకొని ఎక్కువ మందిని పరిచయం చేయడం ద్వారా వచ్చే అమౌంట్ గురించి చూద్దామండి. ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే తను లెగ్ 1 లెగ్ 2 అవుతారండి. కొంతకాలం మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళకి బెనిఫిట్స్ నచ్చాయి, ప్రమోషన్ చేసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి, అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతకాలం తర్వాత ఈ లెగ్ 1 అండర్లో 3 లక్షల బిజినెస్ వాల్యూమ్ జరిగిందండి. జీబీవీ అంటే దాని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అంటాం. ఈ లెగ్ 1 అండర్లో జరిగే టోటల్ షాపింగ్ ఏదైతే ఉందో దాని మీద వచ్చే టోటల్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఏవైతున్నాయో అది దాని జీబీవీ అవుతుందండి, గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. లెగ్ 2 అండర్లో 3 లాక్స్ జీబీవీ జరిగింది అనుకుందాం. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను కదా, ఇదే కాదు, తక్కువ జరగవచ్చు, ఎక్కువ కూడా జరగవచ్చు. ఎగ్జాంపుల్లో 3 లాక్స్ జరిగినా కూడా కంపెనీ మనకు వచ్చేసి 10% మ్యాచింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 3 లక్షల 10% ఎంత అవుతుందంటే 30,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ వీళ్ళు 5 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ జరిగింది, 5 లక్షల షాపింగ్ జరిగింది అనుకోండి, 50,000 వస్తుంది. 10 లక్షల ధరతో 1,00,000 రూపాయలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇదే పర్ఫార్మెన్స్ బోనస్ లో ప్రతి నెల లక్షల ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇది కేవలం మనం 2 లెగ్స్ ద్వారా బిజినెస్ ని మార్కెట్లోకి తీసుకెళ్తే మనకు వచ్చే అమౌంట్. మరి మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే లేరండి, చాలా మంది ఉన్నారు. సో మనం ఎక్కువ మంది ప్రమోషన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటాం. అలా మనం ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తామో కంపెనీ మనకు వచ్చేసి 12% ఆఫ్ కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మనకి ఇచ్చింది ఓన్లీ 10% మ్యాచింగ్ ఇచ్చిందండి. 6 లక్షలు మనకు జరిగింది, వచ్చింది కేవలం 30,000 రూపాయలు మాత్రమే. ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తామో ఎగ్జాంపుల్ గా ఇతని అండర్లో కూడా 3 లాక్స్ బీవీ జరిగినా కూడా జీబీవీ జరిగినా కూడా 12% 36,000 రూపాయలు వస్తుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ మందికి మనం ప్రమోట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకుంది. మనం ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమైనా లాస్ ఉందా, పోనీ వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెడుతున్నారంటే ఏమీ లేదు. జస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తాయి. కేవలం షాపింగ్ చేసినా కూడా డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, డిజిటల్ సర్వీస్ పైన కమిషన్ యాజ్ యూజువల్గా తీసుకుంటున్నారు. వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి వస్తూ యాజ్ పర్ క్యాలిక్యులేటర్ ప్రకారం మన ఇన్కమ్ మనకు వస్తుంది. సో ఇలా ఇంత ఈజీగా అమౌంట్ వచ్చినప్పుడు ఎక్కువ మందికి ప్రమోట్ చేయడం మనం ఆలోచిస్తామండి. అలా ఎప్పుడైతే మనం 4th పర్సన్కి రిఫర్ చేస్తామో కంపెనీ మనకు 14% ఆఫ్ కమిషన్ ఇస్తుంది. 5th పర్సన్కి రిఫర్ చేసినప్పుడు 15% ఆఫ్ కమిషన్ ఇస్తుందండి. మీరు 5th పర్సన్ తర్వాత ఎంత మందికి రిఫర్ చేసుకున్నా హ్యాపీగా వాళ్ళు చేసే బిజినెస్ మీద టోటల్ టీమ్ మీద అండి. వాళ్ళంటే వాళ్ళు ఒక్కరే కాదు, మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు 100 మందికి ఇంట్రొడ్యూస్ చేసినా, 1000 మందికి ఇంట్రొడ్యూస్ చేసినా, 1,00,000 మందికి ఇంట్రొడ్యూస్ చేసినా వాళ్ళ అండర్లో జరిగే షాపింగ్ ఏదైతే ఉందో ఆ షాపింగ్ ద్వారా వచ్చిన బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఏవైతున్నాయో ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన కంపెనీ మీకు 15% ఫిక్స్డ్ ఇచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ కొంతమంది డౌట్ వచ్చేసి ఏంటి అంటే, సార్ ముందుగా పరిచయం చేస్తే తక్కువ బెనిఫిట్ వచ్చింది, లేట్గా పరిచయం చేస్తే ఎక్కువ బెనిఫిట్ వచ్చింది కదా సార్, ఇక్కడ ఏమైనా మ్యాజిక్ ఉందా అంటారండి. మ్యాజిక్లో లాజిక్లు ఏం లేవండి. సింపుల్గా చెప్తాను వినండి. మీరు ఎంతమందికి రిఫర్ చేసినా ప్రతి పేఅవుట్ సైకిల్లో మనకి అమౌంట్ వస్తుంది కదండి. ఆ పేఅవుట్ సైకిల్లో ఎవరైతే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిర్రో వాళ్ళిద్దరు ఫస్ట్ పొజిషన్లోకి వస్తారు మనకి ఇన్కమ్ వచ్చే టైంకి. ఈ విధంగా ఇలా మీరు ఇంతమందికి ఎక్కువ మంది ఇంట్రొడ్యూస్ చేసినా కూడా ఇదే లాస్ట్లో ఉన్నారండి 6th పర్సన్, ఆయన ఏం చేస్తారు, హైయెస్ట్ బిజినెస్ చేశారు కాబట్టి తను ఫస్ట్ పొజిషన్లోకి వస్తారు. ఆ తర్వాత హైయెస్ట్ బిజినెస్ ఇచ్చిన పర్సన్ సెకండ్ పొజిషన్లోకి వస్తారండి. వాళ్ళిద్దరు చేసే బిజినెస్ మీద కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. థర్డ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ మీద 12%, 4th హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ మీద 14%. అలా యాజ్ పర్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు ఎంత మందికైనా ఇంట్రొడ్యూస్ చేసుకొని ఎంత ఇన్కమ్ అయినా సంపాదించుకోవచ్చు. కంపెనీ చెప్పింది అనేది డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పింది దాని గురించి అండి. ఎంత మందికైనా మీరు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అద్భుతం ఏంటి అంటే ఈరోజు ప్రతి వ్యక్తికి డబ్బులు కావాలి, దానికోసం ఒక్కొక్క రకమైన ప్రొఫెషన్లో ఉన్నారు. ప్రతి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి కూడా ఆలోచించేది ఏంటి అంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తే బాగుండని ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం ఒక 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 50,000 సంపాదిస్తే బాగుండు అనుకుంటాడు. 50,000 సంపాదించే వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తే బాగుండు అనుకుంటాడు. కానీ ఎందుకు సంపాదించలేరు అంటే అప్పటికే వాళ్ళు ఉన్న ప్రొఫెషన్లో సెటిల్ అయి ఉంటారండి. ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు, టైమింగ్స్ ఉండవు. బట్ ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక పర్సన్కి రిఫర్ చేసిన తర్వాత అతను చేసే లైఫ్ టైం బిజినెస్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు అతను వదిలిపెట్టేసి హ్యాపీగా ఇంకొక పర్సన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటే దాని మీద ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అలా మీరు మీ టీంని పెంచుకున్నంత కాలం ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు జాబ్ చేస్తే 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, 1,00,000 రూపాయలు సరిపోక మీ బాస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను 8 lakhs రూపీస్ 8 hours కష్టపడుతున్నాను, 1 lakh రూపీస్ సంపాదిస్తున్నాను, 12 hours కష్టపడతాను, 1.5 lakh శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. బట్ ఇక్కడ మీకు కావాల్సినంత మందిని మీరు ప్రమోషన్ చేసుకొని హ్యాపీగా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా మీ టీం ద్వారా జరిగే షాపింగ్ ఏదైతే ఉందో వచ్చే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఏవైతున్నాయో అవి పెరుగుతున్న కొద్దీ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ రావడమే కాకుండా కంపెనీ ఇంకా మొత్తం 7 types ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్పాను కదా, రిమైనింగ్ రాయల్టీ అమౌంట్స్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా వస్తుందో చూద్దామండి.
మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అవుతుందో, ఇక్కడ టైం పీరియడ్ లేదండి. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు వారంలోనే చేయాలి, 1 మంత్లోనే చేయాలి, 3 మంత్స్లోనే చేయాలనే రూల్ ఏమి లేదు. మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళని మీరు ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. వన్ ఫైన్ డే 100% యూ విల్ బి ద సిల్వర్ డైరెక్టర్ ర్యాంక్. ఎప్పుడైతే మీ అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అవుతుందో మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీకి ఎలిజిబిలిటీ తీసుకుంటారండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ మీకు ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్తో పాటుగా ఎక్స్ట్రాగా మీకు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ వస్తుంది. ఇది మీరు తీసుకుంటూ మీరు ఎలాగైతే సిల్వర్ డైరెక్ట్ రాయల్టీకి ఎలిజిబిలిటీ తీసుకున్నారో, మీలాగా మీ అండర్లో ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ కనుక మీరు సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారండి. లీడర్షిప్ రాయల్టీలకు ఎలిజిబిలిటీ తీసుకుంటారు. ఇద్దరిని కనుక మీరు సిల్వర్ డైరెక్ట్ చేసినట్లయితే 2 లెగ్స్ నుంచి సఫేర్ డైరెక్టర్ అవుతారు. ఇలా మొత్తం కంపెనీలో 8 రకాల ర్యాంక్స్ ఉంటాయండి. మీ ర్యాంక్ పెరిగే కొద్దీ కంపెనీలో మీకు వచ్చే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ రెస్పెక్ట్ రికగ్నేషన్ కంపెనీ పెంచుకుంటూ వెళ్ళడమే కాకుండా మన అండర్లో జరిగే బిజినెస్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. యాజ్ యూజువల్గా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఇది వస్తూనే ఇది ఎక్స్ట్రాగా మనకు రావడం జరుగుతుంది. సో అలా లీడర్షిప్ రాయల్టీ బోనస్ వచ్చేసి మనకు 11% ఆఫ్ అమౌంట్ కంపెనీ నుంచి రావడం జరుగుతుందండి. 2024 ఏప్రిల్ వరకు మనలాగా అవకాశం కోసం ఈ మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చి దాదాపు 2,058 మంది రాయల్టీ అచీవర్స్ అయ్యారండి. కంపెనీలో వచ్చేసి వాళ్ళందరూ కూడా సేమ్ మనలాగా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ప్రతి ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. హ్యాపీగా వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటూ రాయల్టీ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ దోస్ మన టీంలో కూడా లాస్ట్ 3 monthsలో వచ్చేసి 8 మెంబర్స్ రాయల్టీ అచీవర్స్ ఉన్నామండి. మీరు కూడా వచ్చారంటే మీరు కూడా మంచిగా టీం ప్లాన్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. కంపెనీ ఇస్తున్న 4th ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్. మన అండర్లో ఎప్పుడైతే మనకు లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ అవుతామో ఆటోమేటిక్గా మనం ఈ ట్రావెల్ ఫండ్కి ఎలిజిబిలిటీ కూడా తీసుకుంటామండి. మన అందరూ జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని కంపెనీ మనకు ఒక ట్రావెల్ వ్యాలెట్ ఇస్తుంది. ఈ వ్యాలెట్లో కొంత మనం చేసే బిజినెస్ని బేస్ చేసుకొని కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి ఆ వ్యాలెట్లో స్టోర్ చేస్తుందండి. ఇలా వ్యాలెట్ ఉన్న అమౌంట్ తోటి ప్రతి సంవత్సరం కంపెనీ ఒక 3 నుంచి 4 దేశాలు తీసుకెళ్తుందండి. ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తుంది. అలా ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా మీకు విమానం ఎక్కాలి, వేరే దేశం వెళ్ళాలనే కోరిక కనుక మీకు ఉన్నట్లయితే మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేయండి. కొత్తగా మనం అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చి ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంతో హ్యాపీగా మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలా 2024 ఏప్రిల్ వరకు మై రీఛార్జ్ కంపెనీలో 1,410 మంది ట్రావెల్ ఫండ్ అచీవర్స్ కూడా ఉన్నారండి. ఓకేనా? సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. రీసెంట్గా కూడా కంపెనీకి సంబంధించిన చాలా మంది మనలాగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బ్యాంకాక్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ లాంటి దేశాలు తిరిగి వచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి మనకు కంపెనీ 3% ఆఫ్ కార్ ఫండ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు కార్ ఫండ్కి ఎలిజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ వస్తుంది. అప్ టు 80,000 రూపీస్ వరకు మనం కార్ ఫండ్ తీసుకోవచ్చు. అది కూడా లైఫ్ టైం అండి. చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కార్ ఫండ్కి ఎలిజిబిలిటీ అయ్యారు, మీ టీం ద్వారా వచ్చే బిజినెస్ పెరుగుతూనే ఉంది. పెరుగుతుంది 100% అండి. బెనిఫిట్స్ అలాంటివి కాబట్టి అలా మనం 80,000 రూపాయల వరకు కార్ ఫండ్ తీసుకునే అవకాశం ఉంది. 437 మంది కార్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారండి ఏప్రిల్ 2024 వరకు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ వస్తుంది కంపెనీ మనకు వచ్చేసి. ఎవ్రీ మంత్ మనం అప్ టు 1 lakh రూపీస్ వరకు హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. ఒకసారి కనుక మనం ఎలిజిబిలిటీ అవుతే మన హౌస్ ఫండ్ అనేది లైఫ్ టైం కంటిన్యూగా వస్తుంటుంది. మీరు 100 కోట్ల రూపాయలు తీసుకున్నా ఎవ్రీ మంత్ వచ్చే 1,00,000 రూపాయలు అలా మీరు లైఫ్ టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా పేమెంట్ చేసుకుంటూ పోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి హౌస్ ఫండ్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఏప్రిల్ 2024 వరకు 172 పీపుల్స్ ఉన్నారండి. ఇప్పుడు కొంచెం పెరిగారు. అండ్ ఫైనల్గా వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7th అమౌంట్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్. కంపెనీలో ఉన్న టోటల్ సేల్స్ మీద 1% ఆఫ్ అమౌంట్, మనకు టర్న్ ఓవర్ మీద 1% ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటే బాగున్నాయి కానీ సార్ నిజంగా మరి వర్కౌట్ అవుతాయా, లేకపోతే ప్రాక్టికల్గా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అంటే నాకున్న గత మార్కెటింగ్ అనుభవాన్ని బేస్ చేసుకొని మనం చాలా సింపుల్ స్టెప్స్లో కూడా, సింపుల్ వేలో కూడా, చాలా ఈజీ వేలో కూడా ప్రమోషన్ చేసుకుంటూ రిఫర్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉందండి. అది ఎలా ఉందనేది జస్ట్ 2 minutesలో నేను చెప్తానండి. అలా చేసి ఇన్కమ్ సంపాదించిన వాళ్ళ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈ టోటల్ బిజినెస్ ప్లాన్లో ఇప్పుడు నేను చెప్తున్న ఏవైతే వర్క్ ఉందో, ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని కనుక కరెక్ట్గా ఫాలో అవుతే చాలండి. ఆటోమేటిక్గా మీరు కేవలం ఒక 3 నుంచి 4 నెలల్లోనే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సో దానికోసం మనం చేసే ఒకే ఒక పని సింపుల్. మనం మన అండర్లో సేల్స్ని డూప్లికేషన్ చేయాలి. అంటే మన ద్వారా మై రీఛార్జ్ కంపెనీలో వచ్చేసి షాపింగ్ చేసే వాళ్ళ సంఖ్యను మనం పెంచాలి. సో వాళ్ళు స్మార్ట్ కన్స్యూమర్తో రావచ్చు అండి, డైమండ్ క్లబ్ మెంబర్ అంటే 1,250 BB పాయింట్స్తో రావచ్చు, 6,000 BB పాయింట్స్తో కూడా రావచ్చు.
కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ అంతంత పెట్టి తీసుకోవాలంటే తీసుకుంటారా? వన్స్ ఒకసారి ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటారు. కానీ నేను ఏమంటున్నానంటే వాటి గురించి నేను చెప్పట్లేదండి. 1250 బీవీ పాయింట్స్ చేయండి లేకపోతే 6000 బీవీ పాయింట్స్ చేయండి చెప్పట్లేదు. జస్ట్ 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ తోటి మనం ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక 6 లెగ్స్ని కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే, జస్ట్ 6 లెగ్స్ని మనం స్టార్ట్ చేసి 600 బీవీ పాయింట్స్తో మనం ప్రమోషన్ చేసుకున్నా మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందని నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఒక్కసారి క్లారిటీ వచ్చిందా ఆటోమేటిక్గా మీరు వర్క్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మీరు ఇన్వాల్వ్ అయ్యారో మీకు తెలిసిన వాళ్ళని ఒక 6గురిని యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు 10 మందికి చెప్పుకోవచ్చు, 20 మంది చెప్పుకోవచ్చు, 50 మందికి ఈ బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు అండి. అందులో ఏం చేస్తారు అంటే మీలాగా డబ్బు సంపాదించాలని కోరుకున్న వాళ్ళు, డబ్బు సంపాదించాలని ఆలోచన వాళ్ళని ఒక 6 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక 600 బీవీ పాయింట్స్తో ఇన్వాల్వ్ అయితే చాలు. ఎవ్రీ మంత్ 600 బీవీ పాయింట్స్తో రెన్యువల్ చేసుకుంటే చాలు. డబ్బు సంపాదించాలని వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా 600 బీవీ పాయింట్స్తో రెన్యువల్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ అండర్లో మీరు ఒక 6 మెంబర్స్ యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకుంటారో మీ అండర్లో 600 బీవీ పాయింట్స్ అవుతాయండి. 3600 బీవీ పాయింట్స్ అవుతాయి. మన కంపెనీ సిస్టమ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ ఏం చేస్తుందండి, మ్యాచింగ్ 10% ఆఫ్ బోనస్ ఇస్తుంది. థర్డ్ పర్సన్ దగ్గర నుంచి 12%, తర్వాత 14, తర్వాత 15 కంటిన్యూ వస్తుంది. అలా చూసుకుంటే 60 రూపీస్ ఫస్ట్ 2 మెంబర్స్ దగ్గర నుంచి, 72 రూపీస్ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి, ఫోర్త్ పర్సన్ దగ్గర నుంచి 84 రూపీస్, 90 రూపీస్. అలా మనం ఒక 6గురిని సెలెక్ట్ చేసుకొని యాక్టివ్ టీమ్ని కనుక సెట్ చేసుకుంటే ఫస్ట్ మనకు వచ్చే అమౌంట్ ఎంత అండి, పర్ఫార్మెన్స్ బోనస్ 390 రూపాయలు వస్తుంది. ఇక్కడ వరకు మీరు చేసేదంతా యాక్టివ్ వర్క్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారండి, డూప్లికేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు డూప్లికేషన్ చేయడం మొదలు పెడతారో మీరు ప్యాసివ్ ఇన్కమ్ సెలెక్ట్ అవుతారు. నేను చెప్పాను కదా, కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి. మనం పని చేయకపోయినా డబ్బులు రావాలి అంటే టీం వర్క్ చేయాలి. ఇక్కడ ప్రతి వ్యక్తికి మీలాగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వరకు మీరు కష్టపడండి. ఇక్కడ వరకు మీరు 6 మెంబర్స్ని టీమ్ సెట్ చేసుకోండి. 6 లెగ్స్ మీరు స్టార్ట్ చేయండి. అలా 6 లెగ్స్లో వచ్చిన వ్యక్తితో డూప్లికేషన్ చేయిస్తే ఏం జరుగుతుందంటే సేమ్ మనం ఎలాగైతే 3600 బీవీ టీమ్ చేసామో 600 బీ సెల్ఫ్ చేస్తాం, మొత్తం 4200 బీవీ అవుతుంది కదా. అలా నెక్స్ట్ మన డైరెక్ట్గా ఉన్న మన టీమ్ మెంబర్స్ ఎవరైతున్నారో మన లెగ్స్ ఏవైతున్నాయో ప్రతి లెగ్ నుంచి మనకు 4200 జీబీవీ వస్తుంది. వాళ్ళందరూ జరిగే బిజినెస్ కలిపి ఏమంటామండి, గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అంటామండి. 4200 జీబీవీ వస్తుంది. మనం డూప్లికేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సింపుల్, టోటల్ మన అండర్లో ఎంత అయిందండి, ఇప్పుడు 25,200 బిజినెస్ వాల్యూమ్ అయింది. యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ ఇద్దరి మీద 10% మ్యాచింగ్ బోనస్ అంటే 420 రూపీస్, తర్వాత 504 రూపీస్, 14% 588 రూపీస్, తర్వాత 630 కామన్గా వచ్చేది. ఇలా మనకు వచ్చిన అమౌంట్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుంది, 2772 రూపీస్ వస్తుంది. మనం వర్క్ ఎక్కడ వర్క్ చేసాం, కేవలం మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఒక 600 బీవీ పాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే వరకే మనం వర్క్ చేసాం. ఆ తర్వాత మన వర్క్ని మనం డూప్లికేషన్ చేసాం. డూప్లికేషన్ చేయడం ద్వారా ఏమైంది, మన పని తగ్గిపోయింది, బట్ మనకు వచ్చే ఇన్కమ్ పెరిగింది. పైగా ఇక్కడ నేను డిస్కస్ చేస్తుంది స్మార్ట్ కన్జ్యూమర్లో 1250 బీవీ తీసుకున్న వాళ్ళ గురించి కానీ 6000 బీవీ తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం ఒక 600 బీవీతో ఇన్వాల్వ్ అయ్యి జస్ట్ మనం డూప్లికేషన్ చేయడం మొదలు పెడితే మనకు వచ్చే ఆటోమేటిక్ ఇన్కమ్ గురించి నేను చెప్తున్నాను. అలా 2772 రూపీస్ మనకు వచ్చిందండి. ఇదే పనిని సేమ్ మన టీంతో డూప్లికేషన్ చేయిస్తాం. అంటే డూప్లికేషన్ మీన్స్ వాళ్ళు ప్రమోషన్ చేసుకొని వాళ్ళు రిఫర్ చేసేటట్టు మనం సపోర్ట్ చేస్తాం. మనం మీన్స్ అందరం కలిసి, ఇది టీం వర్క్ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ వినియోగించుకొని మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండి. అది కూడా మనకున్న ఫ్రీ టైంలో ఫుల్ డే వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. మై రీఛార్జ్లో పొద్దున ఒక గంట సేపు, మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వర్క్ చేస్తే చాలండి. ఆ 1 అవర్లో మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ చేయాలనుకున్న 6గురితో మీరు మాట్లాడేసి వాళ్ళకి సంబంధించిన వర్క్ని మీరు వాళ్ళకి ప్రోగ్రెస్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా వర్క్ డూప్లికేషన్ అవుతుంది. అలా మనం మన డైరెక్ట్ ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళతో డూప్లికేషన్ చేసాం. ఆ తర్వాత వాళ్ళతో మనం సేమ్ డూప్లికేషన్ కనుక చేయించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈచ్ లెగ్ నుంచి మనకు 25,800 బీవీ వస్తుంది. ఇక్కడ మనం ఒక్కరికి ఎలాగైతే 25,800 బీవీ వచ్చిందో సేమ్ మనం చేసిన పని వాళ్ళు చేయడం ద్వారా అప్పుడు మనకి ఈచ్ లెగ్ నుంచి 25,800 బీవీ పాయింట్స్ వస్తాయండి. అలా 25,800 బీవీ వచ్చినప్పుడు మన అండర్లో టోటల్గా 1,54,800 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. మీరు ఇందాక గమనించినట్లయితే మనం సిల్వర్ రాయల్టీ ర్యాంక్ రావాలంటే మనకి ఎంత కావాలండి, కేవలం 99,000 బీవీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం 1,54,000 బీవీలకు వచ్చామో ఆటోమేటిక్గా మనం సిల్వర్ డైరెక్టర్ అయిపోతాం. కంపెనీలో రాయల్టీకి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. అలా రాయల్టీకి ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసేసుకొని 17,028 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఎక్స్ట్రాగా ప్లస్ దాని కంపెనీ మనకు రాయల్టీ యాడ్ అవుతుంది.
మీ అండర్లో 1,54,800 బీవీ అవుతే యావరేజ్గా కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4%, రాయల్టీ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకు అందులో నుంచి 6% క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుందండి. అలా చూసుకున్నట్లయితే యావరేజ్గా మీకు వచ్చే సిల్వర్ రాయల్టీ బోనస్ ఎంత వస్తుందంటే 10,000 రూపాయలు యావరేజ్గా వస్తుంది. మీకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 17,000 ప్లస్ 10,000 రూపాయలు మొత్తం కౌంట్ చేసుకుంటే 27,000 రూపాయలు తీసుకోవచ్చు. జస్ట్ డూప్లికేషన్ ద్వారా మీరు ఒక 600 బీవీతో 6 తీసుకొచ్చారు, అక్కడితో ఒక పని అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ డూప్లికేషన్ చేస్తారు, వాళ్ళు డూప్లికేట్ చేస్తారు. ఇది మీరు నెలకు ఒకసారి చేసుకుంటే కేవలం 3 నెలల్లో నెలకు 27,000 రూపాయలు సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. లేదా ప్రతి పేఅవుట్ సైకిల్లో చేసుకుంటే ప్రతి పేఅవుట్ సైకిల్లోనే జస్ట్ 3 పేఅవుట్ సైకిల్లోనే మీరు 20,000 సంపాదించే పొజిషన్ పోవచ్చు. లేదా సంవత్సరానికి ఒకసారి డూప్లికేషన్ చేసినాం అంటే మీరు ఒక సంవత్సరం మొత్తం టైం తీసుకుని ఒక 6 చేసినా ఆ తర్వాత చేసుకున్న 3 నెలల్లోనే మీరు నెలకి 27,000 సంపాదించే పొజిషన్కు 3 సంవత్సరాల్లో కూడా నెలకి 27,000 రూపాయలు సంపాదించే పొజిషన్ పోవచ్చు. ఇక్కడ వరకు మాత్రమే కాదండి, ఇక్కడ ఉంటుంది అసలైన మజా చూడండి. సేమ్ ఇదే డూప్లికేషన్ కనుక మనం నెక్స్ట్ స్టేజ్ కనుక వెళ్ళినట్లయితే సింపుల్, మనకి ఎలాగైతే డైరెక్ట్గా మన 1,54,000 బీవీ అయిందో ప్రతి లెగ్ నుంచి 1,54,000 బీవీ వస్తుంది. 600 బీవీ గురించి నేను మాట్లాడుతున్నానండి, మిగతా దాని గురించి కాదు. మరి చేస్తారా చేయరా అంటే డబ్బులు ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిందే. పైకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎవరు వదులుకోరు. అలా జరిగితే మన అండర్లో వచ్చేసి 9,28,800 బీవీ పాయింట్స్ అవుతాయండి. మనం ఆటోమేటిక్గా డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతాం. ఇక మనం చూసినట్లయితే మీకు ఇందాక 8 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయని చెప్పాను కదా. మీ డైరెక్ట్గా ఉన్న వ్యక్తి కనుక ఒక లెగ్లోంచి సిల్వర్ అవుతే మీరు గోల్డ్ అవుతారు, 2 అవుతే మీరు సఫేర్ అవుతారు, 3 అవుతే ఎమరాల్డ్ అవుతారు. అలా 6 లెగ్ల నుంచి 6 సిల్వర్ డైరెక్టర్ ఆటోమేటిక్ అయిపోతారండి 1,54,000 బీవీలో. అప్పుడు మీరు డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. కంపెనీ సిస్టమ్ ప్రకారం మీకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 1,00,000 దాటేస్తుంది. జస్ట్ చెప్పాను కదా, 4వసారి మీరు డూప్లికేషన్ చేయడం ద్వారా మీరు సపోర్ట్ చేయాల్సిన సర్వీస్ ఇవ్వాల్సింది మీ డైరెక్ట్గా 4కే, మిగతా వాళ్ళు ఎవరో మీకు తెలియదు. కానీ పర్ఫార్మెన్స్ బోనస్తో పాటుగా డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుందండి, ఇక్కడ డబుల్ డైమండ్ అయినప్పుడు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. యావరేజ్ ఒక 32,000 రూపీస్ వస్తుందండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే 9,28,000లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. మీకు 8,300 రూపాయల వరకు అప్రాక్సిమేట్లీ ట్రావెల్ ఫండ్ వస్తుంది. అండ్ కార్ ఫండ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 11,000 రూపాయల కార్ ఫండ్ యాడ్ అవుతుంది. ఇది ప్రతి నెల వస్తుందండి. సేమ్ బీవీ జరుగుతుంటే సేమ్ అమౌంట్ మీకు క్యాజువల్గా వచ్చేస్తూనే ఉంటుంది. పైగా సేమ్ బీవీ జరుగుతుందా అనే క్వశ్చన్ అస్సలు అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది కేవలం 600 బీవీ గురించి మాత్రమే, ఎక్కువ దాని గురించి డిస్కస్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నెక్స్ట్ హౌస్ ఫండ్ వచ్చేసి అరౌండ్ ఒక 9,200 వరకు వస్తుంది. ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాదాపుగా 1,62,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి మనం వెళ్ళిపోవచ్చు. మీకు ఇంతకుముందు చెప్పిన ఫార్ములానేనండి. మీరు మొదటిసారి ఒక 6 తీసుకురావడానికి ఎంతైతే టైం తీసుకుంటారో 1 మంత్లోనే మీరు తీసుకొచ్చారంటే ఆటోమేటిక్గా నెలవారీగా అది డూప్లికేషన్ అవుతూ 4 నెలల్లోనే మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించి 1,60,000 రూపాయలు సంపాదించి స్టేజ్కి వెళ్ళిపోతారు. లేదా సంవత్సరానికి ఒకసారి 6 తీసుకొచ్చినా కూడా 4 సంవత్సరాల్లో కూడా మీరు 1,20,000 రూపాయలు సంపాదించి పొజిషన్కి వెళ్ళిపోతారు. మీకు నిజంగా క్యాపబిలిటీ కనుక ఉన్నట్లయితే మీరు 1 వీక్లోనే చేయగలిగితే అదే వీక్లో వస్తారు. ఇది సేమ్ డూప్లికేషన్ అవుతూనే ఉంటుంది. 1,00,000 తర్వాత 5,00,000 కావచ్చు, 5,00,000 తర్వాత 10,00,000 కావచ్చు. అలా మీరు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఒకవేళ మీరు ప్రమోషన్ కనుక చేసినప్పుడు స్మార్ట్ కన్జ్యూమర్ని అంటే 1,250 బీవీ పాయింట్స్ని కానీ లేకపోతే 6,000 బీవీ పాయింట్స్ కనుక మీరు ప్రమోషన్ చేశారనుకోండి, 600 బీవీ పాయింట్స్లకే మనం చూస్తే ఇలాంటి ఇన్కమ్ మనం తీసుకోగలిగితే, అలాంటిది ఒక 1,250 బీవీ పాయింట్స్తో కానీ 6,000 బీవీ పాయింట్స్తో కానీ సేల్స్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మన అండర్లో బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది. బిజినెస్ వాల్యూమ్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. ఎంత సంపాదించాలి అనుకుంటారనేది మీకు సంబంధించిన విషయం అండి. కంపెనీ అయితే ఒక ఆప్షన్ ఇచ్చింది, డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్. మీరు ఎంతకైనా అన్లిమిటెడ్గా డ్రీమ్స్ని కనండి అండ్ అన్లిమిటెడ్గా సంపాదించుకునే అవకాశం తీసుకోండి అని చెప్పి కంపెనీ చెప్తుంది. మనకంటే ముందు ఆల్రెడీ ఈ కంపెనీలో మనలాగా డబ్బు సంపాదించాలనే కోరిక, ఆలోచన, ఆశతో వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారండి. వాళ్ళ ఇన్కమ్ 100లో, 1000లో, లక్షల్లో కాదండి, కోట్లలో తీసుకున్నారు. కంపెనీలో టాప్ ఎర్నర్ కనుక మీరు తీసుకున్నట్లయితే మిస్టర్ రతన్ పారే గారు 21 కోట్లకు పైగా సంపాదించారండి. అండ్ బస్ ఘోష్ గారు 10 కోట్లకు పైగా సంపాదించారు. ఇది మొత్తం కూడా 6 months బ్యాక్ ఇన్ఫర్మేషన్ అండి. అరౌండ్ వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసి 25 కోట్లకు పైన పోయి ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. రతన్ పారే గారి ఇన్కమే చూపిస్తాను, ఎందుకంటే మన టార్గెట్ టాప్ పర్సన్ మనం టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి. రతన్ పారే గారి ఏప్రిల్ 2024 ఇన్కమ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇతని పేఅవుట్ ర్యాంక్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ అండి. ఇక్కడ మన ర్యాంక్ పెరిగే కొద్ది చెప్పాను కదా, మన వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. పర్ఫార్మెన్స్ బోనస్ ఒక్కటే ఇతను 19,40,000 రూపాయలు తీసుకున్నాడు. అంటే మల్టిపుల్ టైమ్స్ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక దగ్గర ఆగట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర ఆగిపోయే ఛాన్స్ లేదు. మీకు కేవలం ఒక 6 3 సార్లు 4 సార్లు డూప్లికేట్ చేస్తే వచ్చే ఇన్కమ్ గురించి చెప్పాను. అదే మీరు 5 సార్లు చేస్తే, 6 సార్లు డూప్లికేట్ చేస్తే, 10 సార్లు డూప్లికేషన్ చేస్తే చెప్పాను కదా ఎంత ఇన్కమ్ అని సంపాదించుకోవచ్చు. అలా వీలైనంత వరకు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలన్న థాట్ తోటి రతన్ పారే గారు ఇన్వాల్వ్ అయిపోయి క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ తీసేసుకొని పర్ఫార్మెన్స్ బోనస్ ఒక్కటే ఏప్రిల్ 2024లో 19,40,000 రూపాయలు తీసుకున్నారండి.
మరి కంపెనీలో పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటే లేదు కదండి. లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి 6,79,000 రూపాయలు తీసుకున్నారు. ట్రావెల్ ఫండ్ వచ్చేసి 2,04,000 రూపాయల ట్రావెల్ ఫండ్ వచ్చింది. అండ్ కార్ ఫండ్, హౌస్ ఫండ్ వచ్చేసి మనకు ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి, అంటే లిమిట్ అప్ టు 80,000 ఇది ఎవ్రీ మంత్ ఆయనకు సీలింగ్ వచ్చేస్తుందండి. హౌస్ ఫండ్ వచ్చేసి ₹1,00,000 తీసుకున్నారు. అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ వచ్చేసి 4,91,000 రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కలుపుకున్నట్లయితే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 34,95,000 రూపాయలు, దాదాపుగా 35 లక్షల రూపాయలు సంపాదించారు. నెలకు ₹1,00,000 సంపాదించాలన్న కోరిక ఉన్న ఒక వ్యక్తికి ఇతను 3 సంవత్సరాల ఇన్కమ్ ని 1 మంత్ లోనే సంపాదించారు. ఆటోమేటిక్ గా మనం కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే వీళ్ళలాగే మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుందండి. అవకాశం ఆల్రెడీ ఉంది. ఎలా చేయాలనే విషయానికి సంబంధించి బెస్ట్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే నెలకు ₹1,00,00,000 సంపాదించే వరకు కూడా మీకు కావాల్సినటువంటి స్ట్రాటజీస్ కానీ, మీకు కావాల్సినటువంటి యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి విషయాలు కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. పైగా అద్భుతం ఏంటి అంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కేవలం మై రీఛార్జ్ కంపెనీలో డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే కాకుండా, మన రియల్ లైఫ్ లో ఎలా మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ గా ఉండాలంటే ఏం చేయాలి, మన టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, మన మనీ మేనేజ్మెంట్స్ ఏ విధంగా ఉండాలి, మన సాఫ్ట్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన పర్సనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంచుకోవాలి, ఇలా ప్రతి విషయం సంబంధించి ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ద బెస్ట్ అండ్ బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే డబ్బు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఒక జీవితాన్ని మనం తెలుసుకోవచ్చండి. జీవించినంత కాలం మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ గానే ఉండొచ్చు. సో చెప్పాను కదా, ఇక్కడికి వస్తే అప్పుడే చెప్పాను స్టార్టింగ్ లో సక్సెస్ వస్తుంది. ఒక సక్సెస్ ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మరి నిజంగా సక్సెస్ ఉందా లేదని ఒక చిన్న పాయింట్ ని నేను క్లారిటీ ఇచ్చేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి డబ్బులు అండి. మై రీఛార్జ్ కంపెనీలో డబ్బులు ఉన్నాయా లేవా మనం చెప్పాల్సిన అవసరం లేదు. రతన్ పారే గారి ఇన్కమ్ చూస్తే కొన్ని కోట్లలో తీసుకున్నారు, ఎవ్రీ మంత్ కొన్ని లక్షల అమౌంట్ తీసుకుంటున్నారు. ఆటోమేటిక్గా మనం ఎంతవరకు టీంని డూప్లికేషన్ చేయగలిగితే, ఎంతవరకు టీంలో సేల్స్ డూప్లికేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక లిమిటేషన్ లేదు. మన క్యాపబిలిటీ, మన ఆలోచన, మనం నేర్చుకునే విధానమే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ అండి. అవి పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే పర్ మంత్ ₹1,00,00,000 కూడా సంపాదించుకునే అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో ఉంది. ఎస్, మనీ చాలా ఉందండి మై రీఛార్జ్లో. సెకండ్, టైం ఉందా? మీకు ఇందాక చెప్పాను డూప్లికేషన్ ప్రాసెస్లో మనం ఒక 6గురిని చేసే వరకే మన యాక్టివ్ వర్క్, ఆ తర్వాత వచ్చేదంతా కూడా ప్యాసివ్ వర్క్. సో ప్యాసివ్ వర్క్లో ప్యాసివ్లో ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, టైం కూడా ఉంటుంది. ఆ టైంని మనం ఎంజాయ్ చేసుకోవచ్చండి. ఆటోమేటిక్గా మనకు 3 పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్, రెస్పెక్ట్ దొరుకుతుందా, రికగ్నేషన్ దొరుకుతుందా? సింపుల్, యూట్యూబ్లోకి వెళ్ళి మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లో వీడియోస్ చూడండి. ప్రతి మీటింగ్లో మీ ర్యాంక్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన రికగ్నేషన్ పెరుగుతుంది. భారతదేశంలో మై రీఛార్జ్ కంపెనీ సంబంధించి అరౌండ్ ఒక 30 లక్షలకు పైన యూజర్స్ ఉన్నారండి. ప్రతి యూజర్కు మీరు తీసుకునే ర్యాంక్ ఎలిజిబిలిటీ బట్టి ప్రతి యూజర్కు మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళకు మీరు ఎవరో తెలియకపోయినా సరే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారు. ఇప్పుడు నేను రతన్ పారే గారు ఇన్స్పైర్గా తీసుకున్నానండి. నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇన్స్పైర్గా తీసుకొని నేను ఆయనలాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనకు నేను ఎవరో తెలియదు, బట్ ఈరోజు నా నుంచి కూడా ఆయన రెస్పెక్ట్ తీసుకుంటున్నాడు. అలా మీరు రేపు మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదండి. పైగా మనం ఉన్న సమాజం ఎలాంటిది అంటే డబ్బులుంటే సమాజంలో వద్దన్న రెస్పెక్ట్ దొరుకుతుందండి. ఇక్కడ సమాజంలో దొరుకుతుంది, ఇక్కడ డబ్బు సంపాదిస్తే మై రీఛార్జ్ కంపెనీలో కూడా దొరుకుతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా మీకు మీ లైఫ్లో సక్సెస్ తీసుకోవాలి, మీరు సక్సెస్ కావాలనే ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే నేను చెప్తున్నానండి 100% మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అవ్వచ్చు. కానీ అలా సక్సెస్ అవ్వాలంటే మీ దగ్గర 2 విషయాలు ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర పేషెన్స్ ఉండాలి, సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్ ఉండాలి. సార్ చెప్పారు కదా సార్ 600 బీబీ పాయింట్లతో నేను జాయిన్ అయిపోతానండి, వచ్చేస్తాను, నేను సక్సెస్ అయిపోతాను అని ఊరికే కూర్చుంటే సక్సెస్ కారండి. స్కూల్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాదండి. దానికోసం ఎవరైతే ప్లానింగ్గా వెళ్తున్నారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. ఇక్కడ కూడా మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ ఉంది. మీరు అనుకున్నంత డబ్బులు, ఇన్కమ్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. అవి కావాలంటే ఫస్ట్ మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. ఎందుకు పేషెన్స్ ఉండాలి అంటే చాలా మంది ప్లాన్ వినగానే బాగుంది కదా, డిస్కౌంట్లు ఉన్నాయి, రీజనబుల్ రేట్లు ఉన్నాయి, రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్లు ఉన్నాయి, ఎవరికి చెప్పినా నో అనే ఆప్షన్ ఉండదు అని చెప్పి ఇన్వాల్వ్ అవుతారండి. అలా ఇన్వాల్వ్ అయ్యి పేషెన్స్ లేకుండా చక్కగా బయటకు వెళ్ళి ఏం చేస్తారంటే సగం సగం ప్లాన్ చెప్పడం మొదలు పెట్టేస్తారు. ఈవెన్ దో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఎవరైతే మీటింగ్ వింటున్నారో, వీడియో చూస్తున్నారో, దయచేసి ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత వెంటనే సగం సగం చెప్పే ప్రోగ్రామ్ మీరు చేయకండి. మీరు ఏం చేస్తారంటే నేను ఇంతసేపు ఒక 1 అవర్ కష్టపడి చెప్పిన విషయాన్ని ఏం లేదు మై రీఛార్జ్ కంపెనీ చాలా బాగుందంటే ఏం చేయాలి? ఏం లేదు, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలా, చైన్ సిస్టంలో జనాల్ని జాయిన్ చేయాలి, ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు, ఇలాంటి కంపెనీలు మస్తు చూసినాం, టైం అంతా వేస్ట్ అవుతుంది, ప్రశాంతంగా జాబ్ చేస్తున్నావు, పని చేసుకొని చెప్తాం. వాళ్ళ దృష్టిలో తప్పు కాదండి. ఎందుకంటే ఇంతకుముందు బయట మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చాయి, దానివల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు? ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఎవ్రీ మంత్ 20,000-30,000 పెట్టి కొనుక్కోవడం కావచ్చు, అన్ని రకాల ప్రొడక్ట్ దొరకకపోవడం కావచ్చు, దానికోసం టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసేసి వన్ ఫైండ్ ఆటోమేటిక్గా డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఏముండదు.
ఇక్కడ ఏం చేస్తున్నా, ఎవ్వరు కూడా ఎక్కువ డబ్బులు పెట్టేది ఏమీ లేదు. ఈవెన్ దో మనం నిజంగా బిజినెస్ గురించి వచ్చిన ఒక రూ. 729 కూడా మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫినాన్షియల్ గా లాస్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా రెగ్యులర్ గా యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. పేస్ట్, సోప్, ఆయిల్, కారం, పసుపు, మసాలా ఇలాంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు సగం సగం చెప్పడం ద్వారా ఆ వ్యక్తి నుంచి వచ్చే లైఫ్ టైం బిజినెస్ ని మీరు లాస్ అవుతారు. కాబట్టి దయచేసి ఎవరికి సగం సగం చెప్పే ప్రోగ్రామ్ మీరు పెట్టుకోకండి. సెకండ్ వన్ వచ్చేసి ఒక 6 months టైం పీరియడ్ ఉండాలి. పేషెన్స్ ఎందుకు ఉండాలి అంటే, ఈ రోజు ఇన్వాల్వ్ అవుతారు 1 month కాగానే, సార్ నాకు కింద ఎవరు జాయిన్ అవుతలేరు సార్, నేను ఎవరు చెప్పిన వస్తలేరు సార్, సో నేను చెప్తే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు లేరు కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోతానండి, నేను సక్సెస్ లేదు ఇక్కడ, మై రీచ్ అని చెప్పేసి ఆగిపోతారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక సినిమా చూసినప్పుడు చివరి వరకు చూస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది తప్ప మధ్యలో కంప్లీట్ అవ్వదు కదా. అలాగే చదువుకోవాలనుకున్నప్పుడు ఒక పర్టికులర్ పీరియడ్, ఒక 1 year మొత్తం చదువుకొని సిలబస్ కంప్లీట్ చేస్తేనే కదా మీ యొక్క ఇయర్ కంప్లీట్ అయ్యేది. ఇక్కడ కూడా ఒక 6 months ఫిక్స్ టైంతో మీరు పేషెన్స్తో ఉంటా అనుకుంటేనే రండి. 6 months పేషెన్స్ లేదు అనుకుంటే వద్దండి. ఎందుకంటే ఇక్కడ ఫుల్ టైం మీన్స్ మీరు రోజు మొత్తం పని చేసేది ఏమి ఉండదు. మార్నింగ్ ఒక 1 hour వర్క్ చేస్తాము, ఈవినింగ్ ఒక 1 hour. ఆ 1 hourలో మీరు ఏం వర్క్ చేయాలనే విషయానికి సంబంధించి రెగ్యులర్గా మన ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు పేషెన్స్ ఎందుకు కావాలి అంటే, మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఖచ్చితంగా 6 months ప్రతి జూమ్ మీటింగ్, ప్రతి ట్రైనింగ్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. కొంతమంది కొన్ని కారణాలు చెప్తుంటారు, సార్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది సార్, సార్ నాకు వేరే చుట్టాలు కలిసారు సార్, లేకపోతే ఫ్రెండ్ కలిసి బయటికి పోయాను సార్, ఇలాంటి రీజనబుల్తో బయటికి వెళ్ళే వాళ్ళు, ఎక్స్క్యూజెస్ చేసే వాళ్ళు ఉంటారు. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదండి. పేషెన్స్, ఎందుకంటే ఒక 10,000 రూపాయల జాబ్ వస్తుంది, 20,000 రూపాయల జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు ఎన్ని పనులు ఉన్నా సరే, ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా, ఇంట్లో వాళ్ళ పెళ్లిళ్ళు వదులుకొని మరి జాబ్ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే 20,000, 30,000 రూపాయల జీతానికి అంత కమిట్మెంట్గా ఉంటే, అంత పేషెన్సీగా ఉంటే, ఇక్కడ ఎంత పేషెన్స్ కావాలో ఆలోచించుకోండి. సో జూమ్ మీటింగ్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఇమీడియట్ మీరు 600 కంప్లీట్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్ అండి. ఈ కమిట్మెంట్ ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత, మీరు రిజిస్ట్రేషన్ అయ్యి జాయిన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే, చెప్పాను కదా, మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా డెవలప్ అయ్యే వరకు మీకు చాలా రకాల ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి. ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక వ్యక్తి ఎలాగైతే చదువుకోవడం మొదలు పెడతారో, అలా మీరు కొంతకాలం ట్రైనింగ్ పీరియడ్లో ఉండాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో నేర్పించే సబ్జెక్ట్ అంతా కూడా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో సిస్టమ్ అంతా కూడా మీరు ఎప్పుడైతే కమిట్మెంట్గా ఫాలో అవుతారో, చెప్పాను కదా, స్కూల్కి వెళ్ళి ప్రతి వ్యక్తి ర్యాంకర్ కాలేడు. ఎవరైతే ఆ స్కూల్లో చెప్పిన ప్రతి విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్తారో వాళ్ళే ర్యాంకర్ అవుతారండి. ఇక్కడ కూడా మీరు ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని ప్రతి విషయానికి సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎవరైతే కమిట్మెంట్గా ఫాలో అవుతారో, కమిట్మెంట్గా దాన్ని నేర్చుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. పైగా అలా కమిట్మెంట్గా, పేషెన్స్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ సక్సెస్ మాత్రమే దొరకదండి, సక్సెస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా కొన్ని దొరుకుతాయి. అవేంటో కూడా చెప్తాను వినండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయండి. ఈ రోజు మనం ఎంత సంపాదించినా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, బిఫోర్ మై రీఛార్జ్ నాకు తెలియదండి. నేను నెలకు 2 లక్షలు, 3 లక్షల రూపాయలు సంపాదించిన రోజుల్లో ఫుడ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళని తప్ప న్యూట్రిషన్స్, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయం గురించి పెద్ద అవగాహన లేదు. ఎప్పుడైతే మై రీఛార్జ్ ఇన్వాల్వ్ అయిపోయానో, ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి శిలాజిత్ ప్రొడక్ట్ వాడుతున్నారు. మాంగోల్ రెగ్యులర్ వాడడం వల్ల మా ఫ్యామిలీకి చాలా ప్లస్ అయిపోయింది. కాల్షియం టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. ఒమేగా 369 యూజ్ చేయడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ వచ్చాయి. హెయిర్ లాస్ సంబంధించి మన కొన్ని రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా హెయిర్ లాస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇలా ప్రతి విషయానికి సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఏదో రకంగా ఉపయోగపడుతున్నాయి. అండ్ రెగ్యులర్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయినా సరే, పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ వల్ల కూడా మనం కెమికలైజ్ ప్రోడక్ట్ వాడకుండా బయటపడే అవకాశం దొరికింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి 6th generation ఇన్కమ్ ఉందండి దీంట్లో. మీరు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కంపెనీ మీకు వచ్చేసి మీ దగ్గర నుంచి నామినీ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ ఇందులో వర్క్ చేస్తే ఏమైనా ఇబ్బంది జరిగినా ఆ తర్వాత తరం వాళ్ళకి కూడా కంపెనీ నుంచి అమౌంట్ వెళ్తుందండి. అలా 6 generations వరకు మన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ ట్రిప్స్ అండి. ఈరోజు ప్రతి వ్యక్తికి విమానం ఎక్కాలి, బయట దేశాలను కోరిక ఉంటుంది, కానీ ఎంతమంది వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారంటే క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీతో మీరు కొంతకాలం జర్నీ చేస్తే కనుక, ఏది పేషెన్స్ గా, కమిట్మెంట్ తో కనుక జర్నీ చేస్తే, ఆటోమేటిక్గా ఫారెన్ ట్రిప్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం మినిమం 3 దేశాలు బయటకు వెళ్ళి తిరిగేసి వస్తారు. దాంట్లో నో డౌట్ అండి. ఆల్రెడీ అచీవ్మెంట్ అయిన వాళ్ళ గురించి మీకు చెప్పాను, ఇందాక చూపించాను కూడా. నెక్స్ట్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు రతన్ పాడే గారు తీసుకోండి, 30 లక్షల రూపాయలు ఎబో ఇన్కమ్ సంపాదిస్తున్నారండి. ₹1,00,000 సంపాదించే వాళ్ళని చూస్తే, అబ్బా వానికాడో కారు ఉంది, రాబోయే ఈఎంఐ ఇల్లు కొనుక్కున్నా కూడా మంచిగా ఉంది అని చెప్పి మన గురించి మాట్లాడుకుంటాం. అలాంటివి ఎలాంటి ఈఎంఐలు పోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు ఈఎంఐ తీసుకున్నా మీకు వచ్చే హౌస్ ఫండ్తో ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది. బెంజ్ కార్ కొనుక్కున్నా కూడా ఎవ్రీ మంత్ 80,000 రూపాయల వరకు మనం వచ్చేసి కంపెనీలో కార్ ఫండ్ ఉందండి. 80,000 రూపాయలు అంటే అసలు ఆటోమేటిక్ వెళ్ళిపోతుందండి. మీరు బెంజ్ కార్ కొనుక్కుని ఈఎంఐ వెళ్ళిపోతుంది. పైగా మనకు వచ్చేది లైఫ్ టైము. అలాంటి ఇన్కమ్తో లగ్జరీ లైఫ్ స్టైల్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అవకాశం లేనంత వరకు మాత్రం ఇబ్బంది అండి. ఒకసారి అవకాశం ఉంది అంటే ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ లేకపోవడం అనేది ప్రాబ్లం కాదండి, స్కిల్స్ లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం వచ్చేసి. సంవత్సరానికి 10 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నా
10% ఆఫ్ పీపుల్ 1,00,000 మందికి కూడా పర్టికులర్గా జాబ్స్ ఎందుకు దొరకట్లేవు అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ బోలెడంత ఉంది, బట్టి కొట్టి చదివించిన నాలెడ్జ్ ఉంది, కానీ స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి, మనకు లైఫ్ టైం చాలా ప్లస్ అవుతాయి. అండ్ ఇందులోనే పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసేసుకోవచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, మన సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసేసుకోవచ్చు. వీటితో పాటుగా ఫైనల్గా మనకు దొరికే ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే, ఇంత కాంపిటీషన్ లైఫ్లో మనమే సక్సెస్ అవ్వడం కష్టమవుతున్న టైంలో మన ద్వారా కొన్ని వందల వేల మందికి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆపర్చునిటీ క్రియేట్ ఫర్ అదర్స్, మై రీచ్ ద్వారా. సో వండర్ఫుల్ అండి. దీన్ని వినియోగించుకుంటే లైఫ్లో మనం ఒక అద్భుతాన్ని చూడొచ్చు అనేది 100% నిజం. అలాంటి అద్భుతాలు వాళ్ళు చూశారు. మేము కూడా జర్నీ స్టార్ట్ చేసేసి మంచి ప్రోగ్రెస్లో వెళ్తున్నామండి. జస్ట్ ఒక 4 months అయింది మై రీచ్ బిజినెస్ మేము స్టార్ట్ చేసి. ఈ 4 monthsలోనే మేము ఊహించిన దానికంటే మంచి రిజల్ట్ తీసుకున్నాం. మీరు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మీరు ఒక ఇన్వాల్వ్ అయిపోయి 600 BB మీ షాపింగ్ కంప్లీట్ చేసుకొని మాతో కనుక జర్నీ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ పీపుల్స్ మేము వెళ్ళబోతున్నాం. మాతో పాటు మీరు కూడా ఉంటారండి, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతసేపు పేషెన్సీగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.